చాలా ఆనందంగా ఉంది. నేను పవన్ కళ్యాణ్ గారి అభిమానిని చాలా సంవత్సరాల నుంచి. ఇప్పుడున్న ప్రజలు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్ చేస్తే ఫేమస్ అయిపోదామని చూస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ని ఓడించాలంటే మళ్ళీ అటు సైడ్ కూడా పవన్ కళ్యాణే రావాలి. ఇంకా ముద్రగడ పద్మనాభం గారి గురించి చెప్పుకోవాలంటే కాపు నాయకులు అని అంటారు. మరి వైసీపీలోకి ఎందుకు వెళ్ళారు? వైసీపీలోకి వెళ్తే కాపు నాయకుడు ఎలా అనిపించుకుంటారు? కష్టం మన కోసం మనం పోరాడడానికి వచ్చినప్పుడు మన కాపాతను వేరే పార్టీలోకి వెళ్ళడం ఏంటి? మీరు సపోర్ట్ చేయకపోతే చేయకపోండి, అంతేగాని అవతల పార్టీ వాళ్ళకి సపోర్ట్ చేసి మనమే డిస్కరేజ్ చేసుకోవడం ఏంటి? కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ అనే పేరు అప్పుడు వినిపించింది. అతను మా పక్క నియోజకవర్గంలో ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నప్పుడు అతను ఏం చేస్తున్నారు, ఇక్కడికి వస్తే మేము ఓడిస్తాం అది ఇది అన్నారు కదా. మంగళగిరిలో ఓడిపోయారు అది ఇది అని అన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఓడించని చూద్దాం. మేమందరం మా జనసేన మహిళలు అందరూ మేము 1,00,000 ఓట్ల మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారిని గెలిపిస్తాం. పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోలేకపోతే ఇంకా రాజకీయాలు అనేవి వేస్ట్. జనాలను ఇంకెవ్వడు బాగు చేయలేడు. మన ఆంధ్రప్రదేశ్ ఇంకా నాశనం అనమాట. చంద్రశేఖర్ రెడ్డి గారు వంగగీత ఎలాంటి వాళ్ళందరినీ ఢీకొనలేక జగన్ గారు వస్తున్నారనమాట మా బాస్ని, అదే పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి. మీరు ఎంతమంది ఎన్ని విధాలుగా వచ్చినా మా సింహం మా జనసేన పవన్ కళ్యాణ్ గారు ఓడిపోవడం అనేది జరగదు. పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి 2,000 కోట్లు ఉన్నారు. ఇప్పుడు జగన్ గారు ఇప్పుడు కొత్తగా ఒక మాట వినిపిస్తుంది అనమాట. ఓటుకి 20,000 ఇచ్చైనా నేను కొంటాను అని. ఆ 20,000 ఎక్కడి నుంచి వచ్చినాయి? అసలు మా ప్రజల దగ్గర నుంచి దోచుకుని తిన్నవి మళ్ళీ మాకిచ్చి మమ్మల్ని దోచుకోవడానికి మళ్ళీ మాకిస్తే అది ఎలా అవుతుంది? మీరు 20,000 ఇవ్వండి, మేము తీసేసుకుంటాం, కానీ జనసేనకి ఓటేస్తాము. మా జనసేన మాత్రం మేము గెలిపించుకుంటాం. జనసేన వీర మహిళని మేము గుర్తింపు